రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రవి. ఎందుకన్నా? చాలా కష్టపడి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. వస్తలేదా? ఏంటన్నా మటన్ అన్న మీది? మటన్ పట్టర పట్టు పిడికిలి బిగబట్టరా, చెప్పలు రెండు చరిచి జై కొట్టరా. ఒక బొక్క వదిలేసి మొత్తం తిన్న చిన్ని. హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము ముగ్గురం బండి పైన ఏడికి వెళ్తున్నాం ఏంటి అని అంటే, నేను కొన్ని వీడియోస్లో అక్కడక్కడ అంటే ఇంటర్వ్యూలో వీడియోస్లో చెప్తా ఉంటుంది డేవిడ్ అన్న అని. సో డేవిడ్ అన్న దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఎందుకనంటే చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. జస్ట్ నార్మల్గా అంటే చాలా డేస్ అయింది కలిసి అన్నని. సో ఈరోజు కలుద్దాం అనుకుంటున్నాం. అర్జున్ వర్సెస్ సావిక తర్వాత మళ్ళీ ఇప్పుడే అంటే ఐ మీన్ నేను ఫస్ట్ ఛానల్ పెట్టుకోవడానికి ముందు చాలా ఇయర్స్గా అన్న ఛానల్లోనే వర్క్ చేస్తుండే. అన్న ఛానల్లోనే ఎడిటింగ్ కానీ యాక్టింగ్ కానీ అండ్ చిన్న చిన్న వర్క్స్ అన్నీ నేర్చుకున్నాం. సో అట్లా అన్నకి నాకు మంచి అనుబంధం ఉంది. సో అంటే ప్రజెంట్ నేను యూట్యూబ్లో ఉండడానికి ఒక బెస్ట్ సపోర్టర్ డేవిడ్ అన్న అనుకోవచ్చు. సో అన్నని ఇప్పుడు కలిసి మీకు చూపిస్తాను. అన్నని ఎక్కడ కలుద్దాం అనుకున్నాం, మండిలో కలుస్తున్నాం. అన్న నేను ఏ ఇయర్లో వచ్చినా మీ స్టూడియోకి? ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల క్రితం ఫ్రెండ్స్, నాకు గుర్తులేదు. ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా. సో అట్లా ఛానల్లో ఒక ఆల్మోస్ట్ ఒక 3 years 4 years అందులోనే ఎడిటింగ్ అని యాక్టింగ్ అని అన్నీ చేస్తూ ఉంటుండే. సో థ్యాంక్ యూ అన్న. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రవి. ఎందుకన్నా? చాలా కష్టపడి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. నిజంగా చాలాసార్లు అంటూ ఉంటారు. ఎందుకంటే స్టూడియో నుంచి చాలామంది నాలాగా నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ చాలా మంది కెరియర్ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్, యూట్యూబ్లో అది చేద్దామని. చాలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే వాళ్ళు. ఇట్లనే ఏదో ఒక రీజన్ తోటి వాళ్ళు ఆపేస్తుండే. అయితే కొంతమంది సెట్ అయ్యారు. లైక్ జబర్దస్త్లో అశోక్ ఒక్కడు, జబర్దస్త్ టీంలో ఉంటాడు అశోక్. అతను ఒకడు కొంచెం సెట్ అయ్యాడు. తర్వాత బాగా కష్టపడి దాన్ని ఎక్కడా వదలకుండా పట్టుకొని వచ్చింది రవి మాత్రమే. రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దిస్. ఓకే, సో మనం తినడానికి వచ్చినాం కాబట్టి పోయి చేతులు కడుక్కున్నామా? సింహ గురానా మన డిఓపి, ఎడిటింగ్, మ్యూజిక్, ఇంకేదా యాక్టింగ్ ఒక్కటి తప్ప అన్నీ ఉంటాయి. మమ్మీ చేయి కడుక్కుందామా? సో ఈ సూప్ చాలా ఇష్టం చిన్నికి. ఫస్ట్లో వచ్చినప్పుడు తాగలేదు, బట్ ఇప్పుడేమో బీభత్సంగా 2 కప్పులు ఆమెను తాగుతుంది. ఎంతైనా లేడీస్ గట్టిగా తినాలంటారు కాబట్టి ఆమె గట్టిగా సరే 2 కప్పులు తాగుతుంది. హ్యాండ్ వాష్ చేయన్న వస్తలేదా? ఏమంటారా, సినిమా లాగా అయిపోయింది, జాతిరత్నాల లాగా అయిపోయింది. ఒకసారి ఇది టచ్ చేద్దాము. అరే ఇదేంది? నిజమా? ఇట్లా చేంజ్ అయితే అన్న అట్లనే నన్ను నొత్తుకుంటేనే ఇన్నా ఉంటే అయ్యా పోగొట్టినావా? చాలా బాగుందిగా. కమ్.
సో మండీలో ఈ సూప్ ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. చిన్నికి అయితే బీభత్సంగా ఇష్టము, నాకైతే లైట్గా మీలాగానే తక్కువ ఇష్టము, బట్ చిన్నికి చాలా ఇష్టం. ఒక బిందెడు పెట్టినా తాగుతుంది. ఏంది మమ్మీ? బిందెడు పెట్టినా తాగుతుంది. నేనా? మన కొంచెం లైట్ ఇష్టం అంట. ఇక జగతికి కూడా అలవాటు చేస్తుంది, ఎంతైనా ఆడోళ్ళు కదా. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది. నువ్వే కదా ఆడోళ్ళు గట్టిగా తినాలి. తినాలా మమ్మీ? మరి కప్పులు అంటే ఎట్లా చెప్పు? ఇది ఫ్రీగానే ఇస్తారు కదా, ఎందుకు వచ్చింది ఆడపో? ఇది ఫ్రీగానే ఇస్తారు కదా, ఎందుకు వచ్చింది ఆడపో? ఎందుకు నేను 2 ప్లేట్లు తిన్నట్టు చేస్తాను. మమ్మీ ఫిష్ నీకా చికెన్ నాకా? ఈమె చెప్పాలా నేను? ఏది బాగుంటే అది తినేస్తుంది అంతే కదా. ఇన్ కేస్ నేను తినేది బాగుంది అనుకో, అదే గుంజుకుంటుంది. అట్లుంటది మనతోని. డేవిడ్ అన్న ఈగర్లీ వెయిటింగ్. ఏంటన్నా మటన్ అన్న మీది? మటన్ పట్టర పట్టు పిడికిలి బిగబట్టరా. చెప్పలు 2 చరిచి జై కొట్టరా. వావ్, గ్రేవీ మటన్. గ్రేవీ అంటే చికెన్ తిని కొంచెం నాకు బోర్ అనిపించేది. అది బొక్కనా అన్న? ముడ్సు అంటే నల్లియా ఏమంటారు? నల్లి బొక్క. తర్వాత ఇది ఒక మేబీ నడుమ ఉండొచ్చు. నడుమ పీస్ అంటే మేక నడుము. ఎంత అదృష్టం అన్నా నీకు, మేక నడుము తింటున్నావు అంటే. మామూలు అసలు ఎంత అదృష్టం ఉండాలి. ఖుషి సినిమా గుర్తొస్తుంది నాకు. మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. సరే ఓకే అన్న, క్యారియర్. ఇయర్ లో ఫస్ట్ మండి. అవునా? 2024లో అయితే గుర్తుంటది. ఐ లైక్ మటన్. నడుమైన కాలేని సింహ కాదు, ఐ లైక్ మటన్ అంటే. వావ్, జగతి చూడండి ఎంత మంచిగా డైట్ మెయింటైన్ చేస్తుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అంత లేదు, కిస్మిస్ తింటున్నాను. క్యారెట్ తింటుంది, కిస్మిస్ తింటుంది. జగతి యూ అంటే కాబోయే మోడల్. ఏంటి కిస్మిసా? సూపర్. బయటికి ఏం తీయదు, తినాలి. ఆ కోడి చచ్చిపోయింది. ఎందుకట్లా తింటున్నాను? చచ్చిన కోడిని చంపుతున్నాడు వల్ల. జగతి థ్యాంక్ యూ జగతి. సూపర్ సూపర్ ఉంది. చూడండి, ఇటు చూపి మమ్మీ ఒకసారి, చూపి ఇటు చూపి. అంత సీన్ లేదు, నేను చెప్పేది వినండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్. అంత సీన్ లేదు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. యాక్చువల్ ఏమైందంటే ఇందాక నన్ను కామెంట్ చేసింది కదా, చచ్చిపోయిన కోడి ఎందుకు తిన్నామన్నది. దానికి బొక్క ఉంచి కండ మొత్తం తిన్నది. అన్నం కూడా తినలేదు. సాక్ష్యం వీళ్ళిద్దరు. దానికి రవే తిన్నాడు. నేను అసలు తిన్నానా అన్న అసలు. ఫ్రెండ్స్ యాక్చువల్లీ చూడండి, ఒక బొక్క వదిలేసి మొత్తం తిన్నా చిన్ని. అమ్మాయిలు గట్టిగా తినండి అంటే ఇంత గట్టిగా తింటారా? అరే ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు అన్నా? ఏం చేసి ముఖం కడుకోవాలి ఇంటికాడ? అంటే అది రామ్ నేర్పిస్తున్నా పొక్కులు చేయటం. సింబా బ్రష్ ఏమని ఇయ్యాలా? ఇది ఇట్లా హ్యాండ్ మామూలుగా వామ్ ఎయిర్ ఇస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకరా. వస్తలేదేనా ఇది? కొంచెం ఇట్లా పెట్టు, సెన్స్ అవ్వాలి. మంచిగా ఇట్లా మామూలుగా పెట్టుదండి, ఇట్లా పెట్టు అంతే.
అదే సెన్స్ అయ్యి నాకు వస్తలేదన్న, నీకు వస్తుంది, నాకు వస్తలేదు. అంటే స్కిన్ ప్రాబ్లమ్. అంటే గుసగుసలాడేనని జతగూడేనని, నా హెయిర్ కొంచెం బింగురు, నా వాయిస్ కొంచెం పొంగురు, నా వాయిస్ కొంచెం పొంగురు, నాకు అసలే రాదు ర్యాప్, యూస్ చేసేదంతా స్క్రాప్, తెప్పిస్తా మీకు ఊపు, మీరంతా ఎర్రి పూలు పూలు. ఇక్కడ చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. ఏం సింబా పాటలు ఎందుకు పాడుతున్నావు అట్లా? అంటే మేమంతా ఇప్పుడు నువ్వు అన్నట్టు నేనైతే కాదు, మనోడే, ఆ లాస్ట్ వర్డ్ మనోడే. సరే, మన ర్యాప్ హెయిర్ స్టైల్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఒకసారి. హెయిర్ స్టైల్ వెనకాల లేదు, మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్, వెనకలేదు ముందలేదు అన్నట్టు అయింది. సో హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్ అందరికి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. అప్పుడప్పుడు మంత్లీ వన్స్ అయినా సరే ఇట్లా ట్రై చేయండి, మండి బాగుంటుంది. బాయ్. సోంపు చూడండి, చిన్నిని చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ చూడండి, మమ్మీ నిజం చెప్పు, ఆ ఖర్చులు ఎన్ని పెట్టినావు అవి? సోంపు వద్దు 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 వద్దు, అంత సీన్ లేదు. దాన్ని నిండా పెట్టుకొని దాంట్లో జేబులో పెట్టుకున్నది వెనక. కాలేజీలో నేను చూసిన నిన్ను, ఇక ఈ సోంపు అంతా నింపేసుకున్నది. అరే ఏంట్రా ఇది? నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.